ఈమె అరణ్యములో ఉంది. కానీ ప్రియమైన దేవుని సంగమా, మనం ఇక్కడ ఆలోచన చేస్తే హాగరును దేవుడు విడిచిపెట్టలేదు. హాగరును దేవుడు విడిచిపెట్టలేదు. హాగరును దేవుడు పట్టించుకున్నాడు. ఆమె ఒక అన్యురాలు, ఐగుప్తీయురాలు, ఆమె దాసురాలు అయినప్పటికీ కూడా దేవుడు హాగరును పట్టించుకోవడానికి గల కారణం ఎవరయ్యానంటే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము గారు. అబ్రహాము గారిని బట్టి, అబ్రహాము గారి నిమిత్తము దేవుడు హాగరును పట్టించుకున్నాడు. అరణ్యములో ఆ యొక్క ఒంటరితనములో ఉన్నప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు హాగరును పట్టించుకున్నాడు. అందుకే ఒంటరితనం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. చూడండి, మనం చూస్తే 11వ వచనంలో, ఆదికాండము 16వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఎంత చక్కని మాట అండి. దేవుడు ఏం చేశాడట? ఆమె యొక్క మొరను విన్నాడట. నువ్వు చేసినటువంటి మొర, నువ్వు పెట్టినటువంటి యొక్క కన్నీరు ఆయన చూశాడు. నువ్వు అరణ్యంలో ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, భయానకమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావు అని దేవుడు ఆమె యొక్క మొరను విన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అరణ్యంలో ఎవరుంటారండి పట్టించుకునేవారు? ఎవరు కూడా ఉండరు. ఎవరు పలకరించేవారు ఉండరు. ఎవరు ఆదరించేవారు ఉండరు. కానీ ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు హాగరుకు అబ్రహాము గారు వలన దేవుడు పరిచయం అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అన్యురాలే, కానీ అబ్రహాము గారి ద్వారా దేవుడు ఆమెకి ఏమయ్యాడు చెప్పండి? పరిచయం అయ్యాడు. పరిచయం